అందరికీ నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. దీపావళి పండుగ వచ్చింది. అందరి ఇళ్ళల్లో దీపావళి హడావుడి, పూజలు, కార్యక్రమాలు. రాత్రి అయితే బాంబులు, టపాకులు, బాంబులు పేలడం. దీపావళి, బాంబులు ఈ పదం గుర్తుకు రాగానే మనకు ఒక స్టేట్మెంట్ గుర్తుకొస్తుంది. కరెక్ట్గా ఇదే దీపావళి రోజు పోయిన సంవత్సరం దీపావళికి ముందు దీపావళి బాంబులు పేలుతాయి అని చెప్పేసి మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు. ఆయన అప్పుడు ఎక్కడో విదేశాల్లో ఉన్నాడు. సబ్జెక్టు కరెక్షన్, ఆయన సౌత్ కొరియా అనుకుంటా, మేబీ సౌత్ కొరియాలో ఇదేదో నదిని పరిశీలిస్తేందుకు పోయారు. మూసీ నదిని ప్రక్షాళన చేస్తాము, 1,50,000 కోట్లు పెట్టేసి మూసీ నదిని సుందరీకరిస్తామని చెప్పేసి అప్పట్లో ప్రాజెక్టు పట్టుకొని ఆ మూసీ నదిని ఎట్లా చేయాలనో చూసి రావడం కోసం కొంతమంది రిపోర్టర్లను, జర్నలిస్టులను పట్టుకొని అక్కడికి పోయి అక్కడ మాట్లాడినట్టుగా గుర్తు. ఏమన్నా అటువంటి సబ్జెక్ట్ కరెక్షన్. సో అయితే ఆ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, ఈ దీపావళికి బాంబులు వేలొచ్చు, దీపావళి కంటే ముందే వేలొచ్చు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. ఇవన్నీ దేనికి అంటే, అప్పట్లో ఈ గ్యాప్లో, అంటే పోయినసారి దీపావళికి అటు ఇటుగా ఉన్నటువంటి మధ్యలో గ్యాప్లో కేటీఆర్ గారి బావమరిది గృహప్రవేశ కార్యక్రమం మీద పోలీసు వాళ్ళు దాడి చేసుడు, అదంతా ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేసుడు, అక్కడ ఏదో డ్రగ్స్ దొరికినాయని, ఇవి దొరికినాయని, అవి దొరికినాయి, ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడారు. ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి. అవన్నీ కూడా ఫ్లాప్ అయిపోయినాయి. కుటుంబాలను టచ్ చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, వీళ్ళని కొంత అబాస్ పాలైపోయింది ప్రభుత్వం. కొంతమంది జర్నలిస్టులు అత్యుత్సాహానికి పోయి వాళ్ళు కూడా అబాస్ పాలయ్యారు. ఏకంగా అక్కడ రేవు పార్టీ జరిగిందని చెప్పేసి ప్రచారం చేసిర్రు. దాని మీద కొంత వ్యవహారం నడిచింది. దాని తర్వాత ఆ బాంబులు గింబులు దీపావళి అయిపోయింది తుస్ అన్నది నవ్వుల పాలైపోయింది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పొంగులేటి వీళ్ళందరూ కూడా కలిసి నవ్వుల పాలైపోయారు. కరెక్ట్గా అంటే కర్మఫలం అంటారు కదా, పోయినసారి దీపావళికి ఏ బదనాం చేసి ఏ రకంగా చేద్దాం అనుకున్నారో ఇప్పుడు వాళ్ళు అలాగనే బదనాం అయ్యారు అని చెప్పేసి ఇవాళ కేటీఆర్ గారు తన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ప్రెస్ మీట్ కాదు, ఆ కొంతమంది చేరికల కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అన్నాడు. అందుకే మన టైటిల్ కూడా పెట్టినాం, దీపావళికి పేలిన బాంబులు ఇవేనా. సో పొంగులేటిని రోస్ట్ చేసినటువంటి కేటీఆర్ ఒకసారి ఏమన్నాడో మనం విందాం. ఇగో యాదుకుందా, పోయిన దీపావళి, రేపు దీపావళి కదా, పోయిన దీపావళికి ఒక ఆయన ఉన్నాడు మంత్రి బాంబులేటి అన్నాడు, బాంబులు వెళ్తావే అన్నాడు. మరి ఆ దీపావళి వీకింది, ఈ దీపావళి వచ్చింది, ఈ దీపావళికి వాళ్ళ ఇళ్ళనే బాంబులు వెళ్ళి చూసారు కదా మీరు. వాళ్ళ పంచాయతీలు పంచుకునుడు, గుద్దుకునుడు, టెండర్ ఆయన కావన్నట, ఈమె కావన్నట, ఆయన గుంజుకున్నట, ఈయన గుంజుకున్నట, తుపాకులు పెట్టుడట. మనం ఉన్నప్పుడేమో పారిశ్రామికవేత్తలకు గొడుగులు పట్టి, ఛత్రీలు పట్టి వాళ్ళని తీసుకుపోయినాం. ఇలా వీళ్ళేమో తుపాకులు పెడతారు. తేడా ఏంటంటే ఒక గది. ఈ దీపావళికి పేలినటువంటి బాంబులు ఏంది అంటే, ఒక ప్రభుత్వాన్ని షేక్ చేసేటువంటి వ్యవహారం. కరెక్ట్గా 4 రోజుల క్రితం ఏం జరిగింది? మంత్రి కొండా సురేఖ కూతురు అయినటువంటి సుష్మితా పటేల్ ఇంటికి పోలీసు వాళ్ళు పోయారు. ఫస్ట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు పోయారు, దాని తర్వాత బెటాలియన్ వేసుకొని బంజారాహిల్స్ పోలీసులు పోయారు. పోయి అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సుష్మితా పటేల్ ఇంట్లో ఉన్నటువంటి కొండా సురేఖ ఓఎస్డి ఎవరైతున్నారో సుమంత్ను అరెస్ట్ చేయడం కోసం పోలీసులు చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఆ సుమంత్ ఎవరు? కొండా సురేఖ ఓఎస్డిగా ఉండే. అయితే ఆయనని రీసెంట్గానే టెర్మినేట్ చేసిరు ఓఎస్డి పదవి నుంచి. ఎందుకోసం చేసిరు అంటే, డెక్కన్ సిమెంట్స్ కంపెనీ ఉంది కదా, ఆ డెక్కన్ సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులను, ఆ ఓనర్ని పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టేసి 100 కోట్లకు డీల్ సెట్ చేసుకున్నారంట. ఈ డీల్ సెట్ చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడైనటువంటి, అనుంగు నాయకుడైనటువంటి, రేవంత్ రెడ్డి గారికి చాలా నమ్మిన బంటు అయినటువంటి రోహిన్ రెడ్డి, కొండా సురేఖ ఓఎస్డి సుమంత్, ఆ డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధులు. ఈ ముగ్గురు కూర్చొని 100 కోట్లకు డీల్ సెట్ చేసుకొని, ఈ డీల్ సెట్ చేసుకునే సందర్భంగా డెక్కన్ సిమెంట్స్ వాళ్ళు కొంత అంత డబ్బు ఇవ్వలేము అంటే, ఈ ఓఎస్డిగా ఉన్నటువంటి సుమంత్ గన్ను తీసేసి, పిస్తోల్ తీసేసి పాయింట్ బ్లాంక్లో పెట్టి నువ్వు ఇస్తావా సస్తావా అన్నట్టుగా కొంత బెదిరించేసరికి ఆయన ఇస్తానికి ఒప్పుకోవడము, ఆ డబ్బులు ఇవ్వడము. అయితే ఆ 100 కోట్లు ఒక్కరే నొక్కేయడంతో ఇంకొక ఆయన సీరియస్ కావడం, రోహిన్ రెడ్డి సీఎంకి చెప్పడము. ఈ వ్యవహారం అంతా కూడా మొన్న మేడారం జాతరకు సంబంధించినటువంటి టెండర్ పనులలో ఒక 70 కోట్ల వ్యవహారంలో వేరే వాళ్లకు ఆ టెండర్ ఇస్తే పోతే వాళ్ళని కమిషన్ కోసం కొండా సురేఖ ఓఎస్డి వీళ్ళు డిమాండ్ చేసినటువంటి వార్తలు బయటకు రావడము. దాంతో సీఎం సీరియస్ కావడము, సీఎం సీరియస్ అయ్యి ఈ ఓఎస్డిని తొలగించడము, టెర్మినేట్ చేయడంతో పాటు ఆయన అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేయడము. దాంతో కడుపు మండినటువంటి కొండా సురేఖ కూతురు ఫైర్ బ్రాండ్ అయినటువంటి ఆమె
బయటకు వచ్చి ఏకంగా మీడియాతోటి ఈ మొత్తం ఎక్స్టార్షన్ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు, రోహిన్ రెడ్డి ఉన్నాడు, అందరు దొంగలే, వాళ్ళే ఇచ్చి పంపించిరా, మరి ఈ పిస్తోల్ ఏంది కథ ఏందని చెప్పి అన్ని వాస్తవాలని చెప్పేయడం, బాంబు వేల్చడం. అదే దీపావళి బాంబు అన్నమాట. ఈ బాంబు వేల్చడంతో మొత్తం ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారం ఏంది, సెటిల్మెంట్లు ఏంది, ఈ దందాలేంది, వందల కోట్ల రూపాయల ఈ అక్రమ వసూళ్ల కథలేంది, ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. మీడియా అంతా కూడా దాని మీద మాట్లాడింది. మనం కూడా ఎక్స్క్లూజివ్ కథనాలు రాసినాం తెలంగాణ పత్రికలో, మన పత్రికలో, మన దాంట్లో వీడియోస్ కూడా ఉంటాయి, మీరు చూడండి కావాలంటే. ఇదంతా కూడా జరిగి వ్యవహారం అయిపోయింది. మీడియా మాత్రం తెలుగు మీడియా పాపం గుడ్డిది చెవిటిది, మెయిన్ స్ట్రీమ్ మీడియా గుడ్డిది చెవిటిది, వాళ్ళకి ఇవేవి కనపడలేదు కాబట్టి ఆ ముక్క ఒక్కటి కూడా ఎక్కడ కూడా రాయలేదు. ఏదో రాసిన తూతు మంత్రంగా రాసేసి మమ్మ అనిపించేసి అసలు వాస్తవాలని దాచిపెట్టేసారు. అయినా తెలంగాణ సమాజం సోషల్ మీడియాని నమ్ముకున్నది, సోషల్ మీడియాలో వాస్తవాలని వచ్చినాయి. అవి అంతా అయిపోయింది, షేక్ అయిపోయింది. ఇలా ప్రభుత్వం అంతా షేక్ అయిపోయింది. ఓ స్టేజ్లో కొండా సురేఖ మంత్రి పదవి తీసేస్తారని చెప్పేసి అన్నారు. కానీ జూబ్లీస్ ఎన్నికలు పాపం ఆ మంత్రి పదవిని కాపాడినాయి. ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికలు లేకపోయి ఉంటే ఆమెకు ఉద్వాసన వాళ్ళకేవారు క్యాబినెట్ నుంచి. సో ఈ రకంగా క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ కుటుంబాలే బాంబులు వేసుకుంటున్నాయి ఒకరి మీద ఒకరికి. పోయినసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి బాంబులు ఇప్పుడు పేలుతా ఉన్నాయి. కాకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిందేమో కేటీఆర్ ఇంట్లో బాంబులు వెళ్తాయి, కేటీఆర్ దాంట్లో బీఆర్ఎస్ నాయకుల ఇంట్లో బాంబులు వెళ్తాయి, కొంతమంది అరెస్ట్ అయిపోతారు అన్నట్టుగానే ఆయన చెప్పిండు అప్పుడు ఆయన టెన్షన్ తోటి. కానీ ఏడాది తిరగక ముందుకే ఇప్పుడు కాంగ్రెస్ మంత్రుల ఇళ్లలో బాంబులు వెళ్తూ ఉన్నాయి. అవి మామూలు బాంబులు కాదు, ఆటం బాంబులు, లక్ష్మీ బాంబులు, బాగా సౌండ్ వచ్చే బాంబులు, 1000 వాలాలు, 10,000 వాలాలు, చిటపట 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 అని చెప్పేసి నాన్ స్టాప్గా పేలుతూనే ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. అందుకే అంటారు కదా, చెరపకురా చెడేవు అని. ఒకరిని చెడపాడని చూస్తే వాడే చెడిపోతాడు. ఒకరి మీద నిందేయాలని, వాళ్ళని బదనాం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే రాజకీయాలనే కాదు ఎక్కడైనా సరే, ఒకరిని ఏదో రాంగ్గా పోర్ట్రేట్ చేద్దామనే ప్రయత్నం చేస్తే అదే రాంగ్ పోర్ట్రేషన్ ఎన్నడో ఒకరోజు అవతల వ్యక్తులకు కూడా ఎవడైతే చేయాలనుకుంటున్నాడో, చేపిద్దాం అనుకుంటున్నాడో వాళ్ళకు కూడా అవుతుంది. సో కాబట్టి ఇలా కేటీఆర్ చెప్పినటువంటి వ్యాఖ్యల సారాంశం ఏందయ్యా అంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీకు కొంత అనుభవం తక్కువగా ఉన్నది, కొంచెం చూసి మాట్లాడండి. మీరు పరిపాలన మీద ఈ ఇంట్రెస్టు, ఈ వ్యవహారం అయితే ఉందో పరిపాలన మీద పెట్టండి. మేమేమో పారిశ్రామికవేత్తలకు, బడ పారిశ్రామికవేత్తలకు గొడుగులు బట్టి వాళ్ళకు మేము రాష్ట్రానికి సాధారణంగా ఆహ్వానించి రాష్ట్ర అభివృద్ధిలో, రాష్ట్ర ఆర్థిక పురోగతిలో మేము భాగస్వామ్యం చేస్తే వాళ్ళని, మీరేమో వాళ్ళకు గన్నులు పెట్టి, పిస్తోళ్ళు పెట్టి, పాయింట్ బ్యాంక్లో పిస్తోళ్ళు పెట్టేసి బెదిరించి మీరు వసూలకు పాల్పడుతూ ఉన్నారు. దీంట్లలో మీకు మీరే బయట వేసుకుంటా ఉన్నారు అని చెప్పేసి దీపావళి సందర్భంగా ఆయన గుర్తు చేశాడు అన్నమాట. సో కాబట్టి ఈసారి దీపావళికి పేలినటువంటి పెద్ద ఆటం బాంబు, లక్ష్మీ బాంబు ఏందయ్యా అంటే, కొండా సురేఖ కూతురైనటువంటి కొండా సుష్మితా పటేల్ వేసినటువంటి బాంబు. ఆ బాంబు దాటికి కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి, ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు అందరూ ఒక్కసారిగా షేక్ అయిపోయారు. చెవులకు ఒక్కసారి మన పెద్ద సౌండ్ వచ్చేసి ఆ బాంబు ఒకటిసారి పేలితే ఒకసారి చెవులు కుయ్యి అంట, చూసినావా? ఇప్పుడు అందరు చెవులు కుయ్యి అంటున్నాయి. ఇప్పుడు దీని నుంచి తేరుకోవాలంటే ఇంకొక 4 రోజులు పడుతుంది. డేట్ కూడా చెప్తా ఉన్నా చూడండి. నవంబర్ 11 తారీఖు నాడు పోలింగు, 14 తారీఖు నాడు కౌంటింగ్ అయిపోయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనేమో కొంత ఆ ఊపులో కొంత ఓవర్లాప్ అవుతుంది. కానీ రేవంత్ రెడ్డి ఒకసారి మైండ్లో పెట్టుకుంటే తప్పకుండా అది చేసి తీరుతాడు. సో ఆల్రెడీ కొండా సురేఖ ఇష్యూ, ఆ 100 కోట్ల వ్యవహారం ఆయన మైండ్లోకి ఎక్కేసింది. సో కాబట్టి నవంబరు, డిసెంబరు అంతే ఈమె మంత్రి. తర్వాత ఆమెను తీసేస్తారు తప్పకుండా. కావాలంటే ఇంకొక బీసీకి ఇస్తారు. వరంగల్లో 2 ఉన్నారు కదా ఇప్పుడు. ఆ వరంగల్లో ఆమెను తీసేసి పక్కన పడేసి ఇప్పుడు నల్గొండలో ఇంకొక బీసీ ఉన్నాడు, యాదవ సామాజిక వర్గం, ఆయనకి ఇస్తారు. లేకపోతే ఇంకెవరికో ఇస్తారు తప్ప కొండా సురేఖ మంత్రి పదవి ఊసిపోవడం ఖాయం. దానికి ఈ దీపావళికి పేలినటువంటి బాంబులే, ఆ బాంబులే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోయిన సంవత్సరం చెప్పినటువంటి బాంబులు ఇవేనా అని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.